పోలీస్ యూనిఫామ్ అనేది సమాజంలో ఒక గుర్తింపు అని, ఉత్తమ సేవలు అందించడం కోసం కృషి చేయాలి. ప్రజల రక్షణ మన ప్రధానమైన గురుతర బాధ్యత అని జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల నందు పనిచేస్తూ 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న 64 మంది కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించి జిల్లా ఎస్పీ నరసింహ కోరిన చోటుకు బదిలీ చేశారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల నందు పనిచేస్తూ 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న 64 మంది కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి జిల్లా ఎస్పీ నరసింహ కోరిన చోటుకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో పోలీస్ యూనిఫామ్కు సమాజంలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ప్రజల దృష్టి మనపై ఉంటుంది. ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేయాలన్నారు. సమాజ రక్షణ, పౌరుల రక్షణ మన ప్రధాన విధి, గురుతరమైన బాధ్యతగా అన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ సిబ్బంది కష్టపడి పనిచేస్తారని పేరు ఉన్నది. ఆ పేరును పోలీస్ శాఖ గౌరవాన్ని, యూనిఫామ్ గౌరవాన్ని కాపాడుతూ పనిచేయాలి. మీరు కష్టపడి పనిచేయాలని కోరుతున్నానని అన్నారు. తోటి సిబ్బందికి పనిలో సలహాలిస్తూ ఆదర్శంగా ఉండాలని తెలిపినారు. మంచి ఆహార అలవాట్లు కలిగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయడం, యోగా చేయడం లాంటివి చేయాలన్నారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ఎస్పీ మీరు కోరుకున్న పోలీస్ స్టేషన్కు పోస్టింగ్ ఇచ్చారు. అధికారుల అంచనాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. పోలీస్ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ సిబ్బందికి అందరికీ అనుకూలంగా బదిలీ చేశారు అని ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, ఏఆర్ డిఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్ రావు, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్, ఆర్ఎస్ఐ మహేష్ సిబ్బంది ఉన్నారు.